జగిత్యాల జిల్లా నర్సింగపూర్ పరిధిలోని 90 ఎకరాల ప్రభుత్వ భూమిపై స్పందించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. 90 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమంగా పట్టా చేసుకున్నారని ఆరోపించారు. ఇక దీనిపై మంత్రి ఉత్తమ్కు ఫిర్యాదు చేశానని చెప్పారు. అక్రమంగా పట్టా పొందిన 90 ఎకరాల భూములను ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. రాబోయే కాలంలో మొదట నర్సింగాపూర్ ప్రజల అవసరాలకు భూమిని వినియోగించాలని సూచించారు. ఇక బాధ్యులైన రెవెన్యూ అధికారులపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు జీవన్ రెడ్డి. నర్సింగాపూర్ రెవెన్యూ పరిధిలో ఏదైతుందో ప్రభుత్వ భూములు రెవెన్యూ ల్యాండ్స్ సర్వే నెంబర్ 437 సర్వే నెంబర్ 251 ప్రధానంగా సర్వే నెంబర్ 437 అండ్ సర్వే నెంబర్ 251 ప్రధానంగా ఇవి గతంలో రెవెన్యూ అధికారులతో కుమ్ముక్కై మరి రెవెన్యూ రికార్డు లోపల ధరని ఆసరా చేసుకొని ధరని రూపొందింప చేయబడే సమయం లోపల ధరని ఆసరా చేసుకొని ఏదైతుందో మరి అనర్హుల పేరిట నమోదు కాబడటం గమనించి నేను జిల్లా కలెక్టర్ గారిని ఈ 2 సర్వే నెంబర్లకు సంబంధించి వివరాలు కోరడం జరిగింది. ఈ 2 ప్రభుత్వ సర్వే నెంబర్లకు సంబంధించి అవి ఎవరి అధీనం లోపల ఉన్నవి, ఎవరికైనా అవి అలాట్మెంట్ చేయడం జరిగిందా, రెవెన్యూ రికార్డులో ఎవరి పేరు నమోదు చేయబడి ఉన్నది అని నేను అప్పటి జిల్లా కలెక్టర్ గారిని 18/1/2024కు విజ్ఞప్తి చేసి వివరాలు కోవడం జరిగింది. ఇప్పుడు ఒకటి 437 మనకు ఆయన ఉత్తర్వులు జారీ చేసిండు. ఐ థింక్ రెవెన్యూ టుడే దే ఆర్ హోల్డింగ్ పంచనామా అండ్ టేకింగ్ పొజిషన్. అండ్ నేను కలెక్టర్ ఇంకో విజ్ఞప్తి చేస్తున్నా, భవిష్యత్తులో వాళ్ళు ఏ విధమైనటువంటి న్యాయపరంగా వివాదాలు సృష్టించకుండా మీరు లీగల్గా మనం తీసుకునేటువంటి ఒక ప్రివెన్షన్ చర్యలు కూడా తీసుకోవాలని చెప్పండి.